అమూల్య విశ్వ ఫొటోస్ చూపించి పెళ్లి చెడగొట్టాలని ప్లాన్ చేసిన శ్రీవల్లి భాగ్యానికి షాక్ ఇచ్చిన ప్రేమ నర్మద. ఇంతకు ఏం జరిగింది? అసలు అమూల్య విశ్వ ఫొటోస్ చూపించి పెళ్లి చెడగొట్టాలని ప్లాన్ చేస్తున్నారన్న విషయం ప్రేమ నర్మద ఎలా తెలుసుకున్నారు, మరి ఎలా షాక్ ఇచ్చారు, ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికైతే ఇంకా ఏదో రకంగా అమూల్యకు జరుగుతున్న ఎంగేజ్మెంట్ నాపాలని విశ్వ ప్రయత్నాలు చేసి భాగ్యాన్ని ఇటు వల్లినైతే టెన్షన్ పెట్టి మరీ ఎంగేజ్మెంట్ ఆపాలని ట్రై చేస్తాడు. ఇంకా వల్లి వాళ్ళ అమ్మ నాన్న కూడా వచ్చేసి గబగబా రావడంతో ఏంటమ్మా ఎంత ఆలస్యం ఎందుకయింది అంటూ వల్లి అడిగేసరికి, ఏంటి ఇంకా రెడీ అవ్వకుండా ఈ రకంగా రెడీ అయ్యావు, ఇంకా నగలు పెట్టుకోవాల్సింది కదా అనగానే, చాలే అమ్మ ఈ నగలు కూడా ఇలా రెడీ అవ్వడానికి మా ఆయన వచ్చి బలవంత పెడితే రెడీ అయ్యాను, లేదంటే రెడీ అయ్యేదాన్నే కాదు అనగానే, ఎందుకు రెడీ అవ్వవు అనేసరికి విశ్వ ఫోన్ చేసి నువ్వు రెడీ అయినా సంతోషంగా ఉన్నా వెంటనే వచ్చి నేను నిజాన్ని చెప్పేస్తాను, అమూల్య ఎంగేజ్మెంట్ జరగడానికి వీల్లేదు అంటూ గొడవ చేస్తున్నాడు. ఏం చేయాలో ఎలా చేయాలో, ఈ ఎంగేజ్మెంట్ని ఎలా ఆపాలో అర్థం కావట్లేదు. ఫొటోస్ ఉన్నాయి కదమ్మా అని చెప్పాను, కానీ ఫొటోస్తో ఎలా ఎంగేజ్మెంట్ ఆపుతామమ్మా, ఆ ఫొటోస్ గనక మనమే ఇచ్చామన్న విషయం తెలిస్తే ఇంకా మన ఈ ఇంట్లో నన్ను వండనిస్తారా, మిమ్మల్ని ఇంట్లో అడుగు పెట్టనిస్తారా అని చెప్పాను. కానీ మనం ఎలా ఫొటోస్ ఇస్తాము, ఫొటోస్ ఎలా ఇవ్వాలో అలాగే ఇప్పిస్తాము. ఆ ఫోటోలు అక్కడ ఎంగేజ్మెంట్ దగ్గర అన్నీ పెడతారు కదా, అప్పుడే ఎందులోకందులో పెట్టేద్దాము అంతే, అంతకు మించి వేరే ఏమీ ఉండదు. అలా ఎలా కుదురుతుందమ్మా, ఆ ఫొటోస్ పెళ్ళికొడుకు తరపు వాళ్ళు చూడకముందే మన వాళ్ళు ఎవరైనా చూసారే అనుకో, ఫొటోస్ బయటికి రావు కదా, ఎంగేజ్మెంట్ జరిగిపోతుంది కదా అని చెప్పాను. కానీ అలా చూడకుండా మనం ఏదో ఒకటి చేద్దాంలే వల్లి, నువ్వెందుకు టెన్షన్ పడతావమ్మడు, నువ్వెలాంటి టెన్షన్ పడొద్దు, నువ్వు వెళ్ళి అందంగా రెడీ అయ్యరా, నువ్వు రెడీ అవ్వలేదనుకో అల్లుడు గారికి అనుమానం వస్తుంది, పైగా ఆ నర్మదా ప్రేమలు కూడా ఉన్నారు కదా, వాళ్ళకి కూడా అనుమానం వస్తుంది అని చెప్పి భాగ్యం అనేసరికి సరే అమ్మా అని లోపలికి వెళ్ళి రెడీ అవుతుంది. అన్నయ్య గారు, వదిన గారు, పెళ్లి వాళ్ళు ఇంకా రాలేదా అని చెప్పాను. కానీ అక్కాయ్, వదినాయ్ కనిపిస్తారు కదా వస్తేను, మేమేమన్నా వాళ్ళని దాచిపెట్టేస్తామనుకుంటున్నావా ఏంటి అని చెప్పనేసరికి, నువ్వు ఇందుకే ఇలాంటి కుళ్ళు జోకులు వేస్తేనే నీకు పెళ్ళవ్వకుండా పోయింది అంటూ మాట్లాడేసరికి, సరే వెళ్ళి ఎవరి పని వాళ్ళు చూసుకోండి, పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది, ఎంగేజ్మెంట్కి అన్ని ఏర్పాట్లు చేసేసావు కదా అనగానే, అన్నీ చేసేసానండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది బుజ్జమ్మ. అయితే మాట్లాడేసరికి సరే అని అందరూ కూడా రెడీ అవుతారు. ఈలోపు ప్రేమ బయటకు వస్తుంది. మెడలో ఏమీ వేసుకోదు, అంటే మోల్ని తాడు మాత్రమే వేసుకొని తన మెడలో ఇన్ఫినిటీ చైన్ ఒకటి ఉంటుంది కదా, ఆ చైన్తో అలా చీర కట్టుకొని బయటకు వస్తుంది. వచ్చేసరికి ప్రేమ రావడం చూసి నర్మది, ఇదేంటి ప్రేమ మెడలో ఏమీ వేసుకోలేదు, ఏంటి అంత బోడిగా వచ్చింది అనుకుంటూ నర్మద కాస్త ప్రేమ దగ్గరికి వెళ్ళి, ఏమైంది ప్రేమ, నగలు వేసుకోలేదేంటి, మీ పుట్టింటి వాళ్ళ నగలు ఉన్నాయి కదా, అవన్నీ వేసుకోవచ్చు కదా, ఎవరైనా నిన్ను వేసుకోవద్దన్నారా ఏంటి అని చెప్పాను. కానీ అన్నీ వేసుకునే రెడీ అయ్యానక్క, ధీరజే ఇవన్నీ తీసేమని చెప్పాడు, ఆ నగల వల్ల మా ఇంటి పరువు పోయింది, మా నాన్న స్టేషన్లో ఉన్నాడు, ఆ నగల్ని చూస్తే నాకు అసహ్యం కలుగుతుందని ధీరజ్ అంటున్నాడక్క, అందుకే తీయేసేయాల్సిన పరిస్థితి వచ్చింది, అందుకే ఏమీ వేసుకోలేదు అని చెప్పాను. కానీ అయితే ఇలా రా అని చెప్పి తన గదిలోకి తీసుకువెళ్ళి తన దగ్గర ఉన్న ఒక 2-3 నగలు కాస్త తను మెడలో వేసి బయటకు తీసుకొచ్చేసరికి ఇద్దరు కలిసి వస్తారు. కలిసి రావడంతో ధీరజ్ దగ్గరికి వచ్చి, నిన్ను నగలు వేసుకోవద్దని చెప్పాను కదా అనగానే, హోయ్ ధీరజ్ ఏంటి ఏం మాట్లాడుతున్నావు, అవి ప్రేమ వాళ్ళ పుట్టింటి నగలు కాదు, నా నగలు, నేనే ప్రేమకు ఇష్టంతో ఇచ్చాను, అర్థమవుతుందా అని చెప్పాను. కానీ నీ నగల వదినా అని చెప్పనేసరికి, అవును నా నగలే అని చెప్పాను. కానీ నీ నగలైతే నాకు ఇష్టమే వదినా అని చెప్పనేసరికి, ఆయన పుట్టింటి నగలు వేసుకుంటే అంత కష్టమేముంది, వేసుకోవద్దు వదినా, నాకు ఇష్టం లేదు, ఆ నగల గురించి ఎన్ని ఇబ్బందులు వచ్చాయో నీకు తెలుసు కదా, ప్రతిసారి నగల విషయంలో ఎంత
ప్రాబ్లమ్స్ జరిగాయో, వాళ్ళు ఎన్ని మాటలు అన్నారో నీకు తెలియంది కాదు కదా వదిన అని చెప్పి ధీరజ్ బాధపడతాడు. సర్లే, జరిగిందేదో జరిగిపోయింది కదా, ఆ నగలు వేసుకోవద్దని ధీరజ్ చెప్తున్నాడు కాబట్టి ఇవి నీ దగ్గరే పెట్టుకో, ఎప్పుడైనా ఫంక్షన్స్కి అవి వేసుకో అని చెప్పాను. కానీ వద్దులే అక్క అని చెప్పనేసరికి, అదే నీ సొంత అక్క ఇస్తే తీసుకుంటావు కదా, నేను నీ సొంత అక్కనే, తీసుకో, ఇంకేం మాట్లాడకు, సైలెంట్గా వెళ్ళు. అత్తయ్య ఎందుకో ఇందాక నిన్ను పిలిచారు, వెళ్ళు, అత్తయ్య దగ్గరికి వెళ్ళి ఎందుకు పిలిచారో ఏంటో కనుక్కో అని చెప్పి ఇంకా నర్మద కాస్త ప్రేమను పంపిస్తుంది. ఏంటి ధీరజ్ అలా మాట్లాడుతున్నావు? ప్రేమ అసలే ఇప్పటికే చాలా బాధపడుతుంది, అలాంటి తప్పుడు ప్రేమని ఇంకా ఇంకా బాధ పెడతావా? నువ్వు తనని బాధ పెట్టేవాడిగా ఉండకూడదు, తన మనసుని నొప్పించకుండా ప్రేమగా చూసుకునేవాడిగా ఉండాలి. అలా ఉంటే ఎప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. అది నువ్వు అర్థం చేసుకోకుండా పదే పదే ఎందుకు ప్రేమని ఇబ్బంది పెట్టడం, ప్రేమతో ఈర్ష్యగా మాట్లాడడం? ప్రేమ ఎంతో ప్రేమగా నీ కోసం ఎంతగానో ఆలోచిస్తుంది. మరి అలాంటిటప్పుడు ప్రేమను నువ్వు ఇరిటేషన్ చేసినా తను బాధపడకుండా చూసుకో. అసలే ఒకటి చేతిలో మోసపోయింది, నీ వల్ల మళ్ళీ తనకు మంచి జీవితం వచ్చింది. నీ మనసులో కూడా ప్రేమ మీద ప్రేమ ఉంది, అది నువ్వు బయట పెట్టడం లేదు. ప్రేమ నిన్ను ఎంతగా ఇష్టపడుతుందో తెలుసా? సమయం సందర్భం రాలేదు కాబట్టి ఇప్పటి వరకు నీకు చెప్పలేదు. ప్రేమ అన్న ప్రతి మాట కూడా నీ గురించే మాట్లాడుతుంది. నువ్వంటే ప్రేమకు చాలా ఇష్టం. ఒకప్పుడు నీ మీద ద్వేషంతో ఉండే ప్రేమ ఒక మనిషి గురించి అర్థం చేసుకోవడానికి ఎంత సమయం పడుతుంది? కలిసి బ్రతికితే ఇద్దరి మధ్య ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ప్రేమకు నీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇద్దరూ ప్రేమగా ఉంటే, అందరూ కలిసి ఉంటే చూడాలని ఉంది ధీరజ్. నువ్వు ప్రేమను అర్థం చేసుకుని తనని దూరం పెట్టకుండా నువ్వు చూసుకో అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ధీరజు సరే వదినా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ప్రేమ వీళ్ళిద్దరి మాటలు చాటుగా విని, వాడు ఏదైనా చెప్పాడా? ఏం చెప్పడు, వాడి మనసులో నేను ఉన్నా లేడనే చెప్తాడు. అంతే, వాడు ఎప్పటికీ అంతే. వాడిలో ఎప్పటికి మార్పు వస్తుందో, వాడు నన్ను ఎప్పుడు ఇష్టపడతాడో ఏంటో నా పరిస్థితి అనుకుంటూ ఇంకా బాధపడుతూ ఉండేసరికి, చూడు ప్రేమ, ధీరజు కొన్ని రోజులు టైం తీసుకున్నా కానీ ఖచ్చితంగా నిన్ను ఇష్టపడతాడు. నీవు ధీరజ్ మనసులో ఉన్నావు, కానీ అది ధీరజ్ తెలుసుకోలేకపోతున్నాడు. కొన్ని రోజులు వెయిట్ చెయ్యి. అయినా నువ్వు ధీరజ్ని ఇష్టపడుతున్నావు కదా, ధీరజ్ కూడా తొందరలోనే నిన్ను ఇష్టపడతాడులే. సరే పద అని చెప్పాను. కానీ సరే అని ఈ తల్లి కూతుర్లిద్దరూ మాట్లాడుకుంటూ చేతిలో ఏయో ఫొటోస్ చూసుకుంటూ వెళ్ళడం నర్మద ఇటు ప్రేమ ఇద్దరు చూస్తారు. ఏంటక్క వాళ్ళ చేతుల్లో ఏవో ఉన్నాయి, వాళ్ళు ఏయో ఫొటోస్ చూస్తున్నారేంటి? అసలు తల్లి కూతుర్లు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చెయ్యబోతున్నారు, ఏమీ అర్థం కావట్లేదు కదక్క అని చెప్పాను. కానీ ముందు వాళ్ళని ఫాలో అవుదాం పదా అని ఇద్దరు కూడా ఫాలో అవుతారు. ఫాలో అయ్యేసరికి సరాసరి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయిన వీళ్ళు డోర్ తీసే ఉంచేసరికి అమ్మోయ్ ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా అని చెప్పాను. కానీ ఎందుకు ఇబ్బంది ఉంటుంది? ఇవి సైలెంట్గా వెళ్ళి ఆ పువ్వుల పల్లెంలోనో లేకపోతే వేరే పల్లెంలోనే పెట్టేసేసరికి ఇంకా అందరూ కూడా ఏంటివి అని చెప్పి అనుకుని ఓపెన్ చేసి చూడాలి అన్న ఉత్సాహంతో ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేయడంతో ఇంకా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఆ ఫొటోస్ బయటకు వస్తే ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు, అదే నేను కోరుకుంటున్నాను అని మాట్లాడుతుండేసరికి, పదక్క వాళ్ళు చేతుల్లో ఉన్నవి ఫొటోసో కాదో చూద్దామని ప్రేమ నర్మద ఇద్దరు దగ్గరికి వెళ్ళి, ఏంటి మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు అనగానే, ఏం మాట్లాడుకోవట్లేదు నర్మద, ఏమనుకుంటున్నావు నువ్వు అని చెప్పనేసరికి, చేతిలో అవేంటి అని చెప్పి అడగడంతో ఇవేమీ కాదే అనుకుంటూ ఇద్దరూ మాట దాటేస్తారు. వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి, మా చేతుల్లో ఏమున్నాయో ఏంటో చూడడమే మీ పనా ఏంటి? ఇవన్నీ మా దగ్గరే ఉంటాయి, మీరెందుకు ఇవన్నీ చూడాలి అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు, వెళ్ళండి అంటూ ఇంకా
అక్కడి నుంచి పంపించేసేసరికి ఏదో ఉన్నాయక్క, వాళ్ళ చేతుల్లో ఏవో ఉన్నాయి, ఫొటోసే అనుకుంటున్నాను. ఎంగేజ్మెంట్ నాపడానికి ఏదైనా ప్లాన్ చేస్తున్నారేమో అని నా మనసు కనిపిస్తుందక్క అని చెప్పనేసరికి, మరి వాళ్ళ చేతుల్లో మనం ఎలా తీసుకోవాలి అనగానే, సరే నువ్వు వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యని ఇంకా తన చెవిలో ఒక మాట చెప్తుంది నర్మదైతే. చెప్పేసేసరికి ప్రేమ గబగబా తన రూమ్లోకి వెళ్ళి నర్మద ఏదైతే చెప్పిందో అదే చేస్తుంది. ఒక పేపర్ని, వైట్ పేపర్ని కవర్లా చేసి అందులో కొన్ని పేపర్స్ అన్నీ ఒక ఫోటోలా పెట్టేసి ఈ ఫొటోస్ని మార్చేయాలి అంటే వీళ్ళ చేతిలో ఉండేది అది తీసి ఇది పెట్టేసేటట్టుగా ప్లాన్ చేస్తారు. ప్లాన్ చేసేసరికి ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళేసరికి అత్తయ్య వల్లి అక్కని పిలవండి అని చెప్పాను. కానీ అమ్మ వల్లి అని చెప్పి బుజ్జమ్మ పిలిచేసరికి వచ్చేసరికి ఏంటత్తయ్య మీ అమ్మ ఏంటి అక్కడెక్కడ ఉంది, ఎలా రమ్మను, కొంచెం పనుంది, ఇక్కడ కొంచెం సాయం చేయొచ్చు కదా. ఎంగేజ్మెంట్కి వాళ్ళు వచ్చేస్తే మనం ఏమీ పనులు చేసుకోవడానికి అవకాశం ఉండదు. వాళ్ళు రాకముందే ఇదంతా చెయ్యాలి. ఇలా రండి వదిన గారు అని పిలవడంతో రెండు చేతులు అనేసరికి ఏంటి అసలు ఇవి ఎలా పెట్టండి అంటూ తన చేతుల్లోంచి బుజ్జమ్మ కాస్త కవర్ తీసి పక్కన పెట్టి ఈ పని చెప్తుంది. చెప్పేసేసరికి గబగబా ఆ పని అక్కడ పక్కన పెట్టి వీళ్ళు వచ్చి ఆ ఫొటోస్ తీసుకునే లోపే కవర్ని మార్చేసేసరికి ఇంకా కవర్ని మార్చేశారు అన్న విషయం కూడా చూసుకోదు. ఇంకా వీళ్ళైతే చూసుకోకుండానే కవర్ సేమ్ కదా, సేమ్ లానే తయారు చేస్తారు వైట్ కవర్లోనే ఉండేసరికి. పదప్రేమ అనుకుంటూ ఇద్దరు ఇంటి పక్కకి వెళ్ళి చూసేసరికి ఫొటోస్ చూడడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటక్క ఇవి, అసలు ఈ ఫొటోస్ వీళ్ళ దగ్గరికి ఎలా వచ్చాయి? విశ్వాను అమూల్య కలిసి తీయించుకున్న ఫొటోస్ ఇవి. మరి వీళ్ళు ఫొటోస్ పట్టుకుని ఎందుకు తిరుగుతున్నారు? అంటే వీళ్ళు ఎంగేజ్మెంట్ని ఆపడానికి ప్లాన్ చేశారా? ఎంగేజ్మెంట్ని ఈ ఫొటోస్ చూపించి ఆపాలని ట్రై చేస్తున్నట్టున్నారు. ఈ ఫొటోస్ను మనం ముందుగా గుర్తించాం కాబట్టి సరిపోయింది. లేదంటే ఆ వనజగారాలు వచ్చిన తర్వాత ఈ ఫొటోస్ గనక బయట పెడితే మామయ్య గారి పరువు గంగలో కలిసిపోయేది, అమూల్య జీవితం నాశనం అయిపోయి ఉండేది కదక్క అని చెప్పాను. కానీ అవును, నువ్వు చెప్పింది 100% నిజం. అసలు వల్లి ఇలా ఎందుకు చేస్తుంది? అసలు వల్లి అక్క ఇంటి కోడలే కదా, మావయ్య పరువు పోవాలని వల్లి అక్క ఎందుకిలా అనుకుంటుంది? అయినా తన ఇంటి కోడలుగా ఎప్పుడైనా ప్రవర్తించిందా చెప్పు? నువ్వు అనుకుంటున్నావు కానీ తన ఇంటి కోడలుగా ఎప్పుడూ ప్రవర్తించలేదు. ఇంటి కోడలు అని ఎలా అడుగుతున్నావు? ఎప్పటికీ తన ఇంటి కోడలు అయ్యే అవకాశం ఉందా? కానీ ఇంటి కోడలు అయిపోయింది. గౌరవాన్ని నిలబెట్టాలి కదక్క అని చెప్పాను. కానీ సరే పద చూద్దాం, ఆ ఫొటోస్ని వాళ్ళ దగ్గర ఉన్నాయని భ్రమపడుతున్నారు కదా, వాళ్ళు ఆ ఫొటోస్ ఉన్నాయనుకుని ఏం చేయబోతున్నారో అది చూద్దామనుకుని ఇంకా ఇద్దరు లోపలికి వచ్చేస్తారు. ఆ ఫొటోస్ అన్నీ నా దగ్గర ఉంచమంటావక్క? వద్దొద్దు, ఫొటోస్ ఎవరి దగ్గర ఉన్నా మళ్ళీ రిస్క్లో పడతాము. వెంటనే అగ్గిపెట్టి తీసుకొస్తానుందు, ఫోటోని ఇక్కడే కాల్చి పడేద్దాము. ఫొటోస్ ఆనవాళ్ళు కూడా ఉంచకూడదు. అప్పుడు అలాగే నీవి కళ్యాణ్వి ఫొటోస్ నువ్వు జాగ్రత్తగా దాచుకున్నావు. ఆ వల్లి కాస్త తీసుకుని మామయ్య గారి ముందు బయట పెట్టింది. ఇది కూడా ఏదో టైంలో బయటకు వచ్చాయి అనుకో, ఇంకేమైనా ఉందా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అలా ప్రాబ్లం తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? ఫొటోస్ని వెంటనే దాచిపెట్టేద్దాము. ఇంకా లోపలికి వచ్చేసిన తర్వాత ఫొటోస్ అన్నీ కాల్ చేశారు కదా, చాలా ధీమాగా లోపలికి వస్తారు. పెళ్లి వాళ్ళ కారు కూడా వచ్చేస్తుంది. అత్తయ్య పెళ్లి వాళ్ళు వచ్చేసారు అనగానే సరే పదండి వెళ్దామని అందరూ గుమ్మం దగ్గరికి వచ్చి పెళ్లికొడుకు ఇంట్లో వాళ్ళని అందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తారు. రెండువి చెల్లమ్మ అని చెప్పనగానే ఇంకా అందరూ సంతోషంగా వచ్చిన తర్వాత ఏంటన్నయ్య ఎంత హడావిడి చేశారు అనగానే ఎంగేజ్మెంట్ చేసుకోవాలి అని అనుకున్నాం కదా, మరి దానికి తగ్గ ఏర్పాట్లు చెయ్యాలి కదా. చెప్పాను కదన్నయ్య, ఎంగేజ్మెంట్ ఆర్భాటంగా వద్దు, మన రెండు కుటుంబాల మనుషులు ఉంటే చాలు, అంతకు మించి ఎవరు ఏమీ హడావిడి కూడా చెయ్యొద్దు అని చెప్పాను కదా. అయ్యో, రెండు కుటుంబాల మధ్య జనాల ఉంటే మాత్రం ఏ ఆర్భాటం హంగులు చేసుకోకుండా ఉంటామా? నాకు చివరి కూతురు, మీకు ఒక్కగానొక్క కొడుకు, మరి అలాంటి తప్పుడు మనం ఆ మాత్రం హడావిడి చేయకపోతే ఎలాగా అని చెప్పనేసరికి సరే పెళ్లి కూతురు రెడీ అయిందా అనగానే ఏంటి పంతులు గారు అన్ని ఏర్పాట్లు చేసేసారా అనగాని అన్ని ఏర్పాట్లు చేసేసానమ్మా,
పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇలా వచ్చి ఓ వినాయకుడి పూజ చెయ్యాలి, పూజలో కూర్చుంటే చాలు, అంతకు మించి ఏమీ అవసరం లేదు, అన్నీ నేను చూసుకుంటాను అని ఇంకా మాట్లాడేసరికి సరే అని ఇంకేం మాట్లాడకుండా అబ్బాయిని కూర్చోబెడతారు. కూర్చోబెట్టిన తర్వాత అమ్మాయిని తీసుకురండి వదిన అని చెప్పాను, కానీ అమూల్య రా అని చెప్పి ఇద్దరు కూడా బయటకు వస్తారు. బయటకు వచ్చేసరికి అమూల్యను కొంచెం దూరంగా ఉంచుతారు. ఎందుకంటే ఇంతకుముందు ఆల్రెడీ గొడవ జరిగింది కదా, కామాక్షి పక్కన ఉంటే కామాక్షిని కొంచెం దూరం పెట్టి వదిలిద్దరూ తీసుకొస్తారు. తీసుకొచ్చి పెళ్ళికొడుకు పక్కన కూర్చోబెట్టి అమ్మ ఈ కంకణాలు కట్టుకోండి అనగానే ఒకరికొకరు కంకణాలు కట్టుకుని వినాయక పూజ చేస్తారు. వినాయకుడి పూజ చేస్తే ఎలాంటి దోషాలున్నా ఈ వినాయక పూజలో విఘ్నం అవుతాయి, ఇంకా ఎలాంటి దోషాలు లేకుండా పెళ్ళిళ్ళు అవుతాయి. వీళ్ళిద్దరి జాతకాలు కూడా చాలా చక్కగా పూజ అయిపోయిన తర్వాత సర్లే అని ఇంకా ఇద్దరిని కూడా బట్టలు మార్చుకురమ్మంటారు. అదేంటి వదిన గారు అని చెప్పనగానే మాది అనిపించుకోవడానికి మేము బట్టలు తీసుకొచ్చాము, ఈ బట్టలు కట్టుకుని వస్తే మాకు సంతోషంగా అనిపిస్తుంది అని చెప్పనగానే సరేనని ఇద్దరు కూడా లోపలికి వెళ్ళి వేరే వేరే గదుల్లోకి తీసుకువెళ్ళి బట్టలు మార్చుకున్న తర్వాత బయటకు వస్తారు. వచ్చిన తర్వాత ఒక హారం తీసి ఇదిగోరా నువ్వు తీసుకురమ్మని చెప్పావు కదా, నీ ఫస్ట్ శాలరీతో నీ వైఫ్కే బంగారపు నాకు కొనుక్కున్నావు కదా, నీ వైఫ్ ఎవరైతే వాళ్ళకు నువ్వు ఎంగేజ్మెంట్ రోజు గిఫ్ట్ ఇస్తాననే కదా కొనుక్కున్నావు, తీసుకోరా ఇవ్వు అని చెప్పనేసరికి నువ్వే ఇవ్వమ్మా అని చెప్పాను, కానీ నువ్వా నేనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంది, నువ్వే కదా నువ్వే ఇవ్వు అని చెప్పనేసరికి ఇదిగో అమూల్య నా ఫస్ట్ శాలరీతో నేను కొన్న గిఫ్ట్ అని చెప్పి వెంటనే అమూల్య చేతిలో పెట్టడంతో అమ్మ వల్లి అని చెప్పనేసరికి అత్తయ్య అని చెప్పాను, కానీ ఆ బాక్స్లో ఉన్నది తీసి అమూల్య మెడలో వెయ్యి అనగానే సరే అత్తయ్య అని చెప్పి ఇంకా అమూల్య మెడలో కాస్త వేసేసరికి ఇంకా అమూల్య ఏం మాట్లాడదు. ఏంటి అమ్మాయి సైలెంట్గా ఉంది అని చెప్పాను, కానీ ఏమీ లేదు, వాళ్ళ నాన్న దగ్గర ఎన్ని రోజులు ఉంది కదా, ఎంగేజ్మెంట్ అంటే సగం పెళ్ళి అయిపోయినట్టే కదా వదిన, మళ్ళీ పెళ్ళి దగ్గర పడుతుంది కదా, అందుకు వాళ్ళ నాన్న వదిలి ఉండలేక అలా అమూల్య బెంగగా ఉంది అంతే, అంతకు మించి ఏం కాదు వదిన అని చెప్పనేసరికి అవునా ఇక్కడే కదా, ఎలా అంటే అలా రావచ్చు, అయినా వీళ్ళిద్దరూ ఇక్కడ ఉండరు కదా, ఇద్దరూ హైదరాబాద్లోనే ఉంటారు, ఎప్పుడైనా మీకు చూడాలనిపించినా వెళ్ళొచ్చు, తనకి చూడాలనిపించినా మిమ్మల్ని రమ్మని అనొచ్చు, అస్తమాను వెళ్ళు రావాలి అన్న జాబ్ కదా కష్టమవుతుంది అని చెప్పి మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత సరే ముహూర్తం సమయం దగ్గర పడుతుంది, ఉంగరాలు మార్చుకోవాలి అమ్మా అని చెప్పనేసరికి అవునవును పంతులు గారు ఆలస్యం చేయకండి, ఉంగరాలు మార్చుకోవాలి కదా అని ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్న తర్వాత పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఎదురు బదురు నుంచుని ఉంగరాలు మార్చుకుందామనుకున్న సమయంలో ఇంకా ఆ కింద వీళ్ళిద్దరూ పేపర్ అంటే కింద ఫొటోస్ కింద పడిపోయేటట్టుగా పేపర్ చిరిగిపోయేటట్టుగా పెట్టేస్తారు. అంటే వీళ్ళు వేసినట్టు కాదు, సడన్గా పైన ఫ్యాన్ వేయడంతో ఫ్యాన్ మీద అన్నీ పెడతారు, ఫొటోస్ పెట్టాము అనుకుంటారు. ఫొటోస్ పెట్టేసరికి ఇంకా ఫొటోస్ అన్నీ అలా పడతాయి కదా అనుకునేసరికి పేపర్లు పడుతూ ఉంటాయి. ఇదేంటి పేపర్లు పడుతున్నాయి, అక్కడ పెట్టింది ఫొటోస్ కదా అని అనుకున్నా. అంటే ఆనందరావుతో పెట్టిస్తారు. ఆనందరావు అవేమీ చూసుకోకుండా ఒక్కొక్కటి అలా పేర్ చేయడం, కింద కొన్ని పెట్టడం అన్నీ కూడా చేస్తాడు. చేసేసరికి పేపర్లు పడేటట్టు ఆ పేపర్లు చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇదేంటి ఫొటోస్ కదా ఉండాలి, పేపర్లు ఉన్నాయి, ఏంటన్నయ్య ఇవి అని చెప్పాను, కానీ ఎవరో పెట్టుంటారు. ఏరా తిరుపతి ఇలాంటి పిచ్చి పనులు నువ్వే చేస్తావు అనగానే నేను కాదు బావా అని చెప్పనేసరికి సర్లే పేపర్లే కదన్నయ్య ఏం కాదులే, ఇబ్బంది ఏమీ లేదులే అని చెప్పి ఇద్దరు కూడా అనుకుని ఇంకా ఎంగేజ్మెంట్ అయిపోతుంది. అంతా సంతోషంగా వెళ్ళిపోతారు. ఇంకా ఉంగరం చూసుకుంటూ అమూల్య గదిలోకి వెళ్ళిపోతుంది. వల్లి వాళ్ళ ముగ్గురు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇదేంటమ్మా ఎంగేజ్మెంట్ ఆపాలని మనం ఫొటోస్ పైనుంచి పడేటట్టుగా ఎలా ప్లాన్ చేస్తే మరి ఎలా జరిగిందేంటి అని చెప్పి టెన్షన్ పడుతూ ఉండగా ఏంటి ఫొటోస్ ఎలా మారిపోయాయో అని అనుకుంటున్నారా? ఫొటోస్ ఎలా మారిపోతాయి, ఫొటోస్ మార్చింది మేమే కదా అని చెప్పనేసరికి ఫొటోస్ మీరు మార్చడం ఏంటి
అని చెప్పాను. కానీ మరి ఈ ఫొటోస్ మీకు ఎక్కడవి, ఎందుకు ఫొటోస్ పెట్టాలనుకున్నారు, ఎంగేజ్మెంట్ ఎందుకు చెడగొట్టాలనుకున్నారు, మావయ్య గారిని నేను పిలిపించనా అని చెప్పనేసరికి ఫొటోసా, ఏం ఫొటోసు, అమూల్య విశ్వ కలిపి ఉన్న ఫొటోస్ అన్నీ కూడా మీరు మీ దగ్గర పెట్టుకుని తిరిగారన్న విషయం మాకు తెలుసు. ఆ విషయం గురించి నేను మావయ్య వాళ్ళతో చెప్తాను అని చెప్పాను. కానీ వద్దొద్దమ్మా చెప్పొద్దు అంటే కాల్ చేసిన విషయం చెప్పరు, చెప్తే మళ్ళీ వాళ్ళ ముందు లోకు అవుతారు, వాళ్ళకి ప్రూఫ్స్ ఏమీ ఉండవు కదా. మరి ఎందుకు అమూల్యకు విశ్వకు జరిగిన ఆ లవ్ మ్యాటర్ని వీళ్ళందరి ముందు బయట పెట్టాలని, ఎంగేజ్మెంట్ చెడగొట్టాలని ఎందుకు అనుకున్నారు వల్లి అక్క? అసలు మీరు ఎందుకు ఎంగేజ్మెంట్ చెడగొట్టడానికి ప్లాన్ చేశారు, అసలు ఎందుకు ఇదంతా చేశారు అని చెప్పాను. కానీ అది కాదు ప్రేమ అని చెప్పాను. కానీ చెప్పాను కదా నర్మదక్క, వీళ్ళు ఎప్పటికీ మారరు, వీళ్ళలో మార్పు వస్తుందంటే మనం మోసపోయినట్టే. వీళ్ళు ఎప్పటికీ మారరు, మన కుటుంబాన్ని నాశనం చేయడం కోసమే వీళ్ళు ఇంట్లో అడుగు పెట్టారన్న విషయం అర్థమవుతుంది. వల్లి యొక్క ఇంటి కోడలే కావచ్చు, కానీ ఎప్పుడూ ఇంటి కోడలుగా ప్రవర్తించిందే లేదు, ఇంటి కోడలుగా ఉన్నది కూడా లేదు. మరి అలాంటి తప్పుడు మనం ఎందుకు ఇబ్బంది పడాలి, ఎందుకు ఇబ్బంది పెట్టాలి? మనం వెంటనే మామయ్య గారికి వీళ్ళ ఫొటోస్ విషయం చెప్పేద్దాం. అప్పుడు మామయ్య గారే వీళ్ళ గురించి అన్ని విషయాలు బయటికి రానిస్తారు. లేదంటే మనం ఎందుకు చేయాలి, మనకేం అవసరం అని చెప్పాను. కానీ నువ్వు చెప్పింది నిజమే, వెంటనే మనం వెళ్ళి మామయ్య గారికి అన్ని విషయాలు చెప్పేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేదంటే మాత్రం వీళ్ళు ఎప్పటికీ నిజం చెప్పరు అనగానే అమ్మ ఇంకా నేను చెప్పేస్తాను, వల్లి నర్మదకు ప్రేమకు అసలు విషయం చెప్పేస్తాను, లేదంటే ఇలాగే ప్రమాదం వస్తూనే ఉంటుంది, ఏదో ఒక రోజు మామయ్య గారికి తెలిసిపోతుంది అని చెప్పనేసరికి ఏంటా విషయం అనగానే, చూడు నర్మద, మేము చెప్పేది జాగ్రత్తగా విను. నా అమూల్యకు విశ్వకు ప్రేమ రాయబారం నడిపింది నేనే, ఎందుకంటే అది మీ అన్నయ్య చేయబట్టే చేశాను, అలా చెయ్యకపోతే ఊరుకోను అంటూ మా విషయాలన్నీ బయట పెట్టేస్తానంటూ చెప్పాడు. అందుకోసమని చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు చేయడానికి కారణం మాకు ఇచ్చిన 10 లక్షలు ప్రేమ రాయబారం నేనే చేశానన్న విషయం బయట పెడతానని చెప్పడం వల్లే చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నిజానికి నాకు వాళ్ళకి ఏమీ చేయాలని నాకు లేదు. అమూల్య మంచివాడిని చూసుకునే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను, విశ్వాన్ని చేసుకోవాలని నేనేమీ కోరుకోవడం లేదు అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు అంటే, విశ్వ వాళ్ళు నీకు డబ్బులు ఇచ్చారా అనగానే, మాకు కాదు మా అమ్మ వాళ్ళకి ఇచ్చారు, ఆ డబ్బులు నీకే కదా ఇచ్చాం బుజ్జమ్మ అని చెప్పనేసరికి అవును నాకే ఇచ్చారు అని చెప్పను. కానీ మరి అలాంటి తప్పుడు మరి డబ్బులు తీసుకున్నప్పుడు వాళ్ళు చెప్పిన పని చేస్తున్నారు అంటే 10 లక్షల కోసం అమూల్య జీవితాన్ని మా అన్నయ్యకి అప్పగించేద్దామనుకున్నావా వల్లి అక్క? మీ ఆశలు మీ కోరికలు తీర్చుకోవడం కోసం ఈ రకంగా చేయడం తప్పే కదా. మన ఇంటి ఆడపడుచు మనకు చెల్లెల్లాంటిది, మన బిడ్డ లాంటిది, తనను మనం ఎంతలా చూసుకోవాలి, అలాంటిది పోయి తన జీవితాన్ని మా అన్నయ్య దగ్గర దారిపోయడం ఏంటి? మీరు ఇలాంటి పిచ్చి పని ఇంకొకసారి చేస్తే మాత్రం అస్సలు ఊరుకోను. ఆ పెళ్లి కొడుకు వాళ్ళ కుటుంబం చాలా మంచిది, అమూల్యని ఇష్టపడి మరి వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు. అలాంటి తప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే మావయ్య గారు తట్టుకోగలరా? అమూల్యకు విశ్వకు పెళ్లి చేస్తే మావయ్య గారు అస్సలు తట్టుకోలేరు. ఆయన మా అన్నయ్య ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. మా అన్నయ్య ఎప్పటికైనా మోసం చేయడానికే సిద్ధపడతాడు. మా అన్నయ్య ఏదైనా సరే మోసం చేస్తాడు, అది మీరు అర్థం చేసుకోకుండా ప్రతి క్షణం వాడి మాటలు నమ్మి వాడు భయపడితే భయపడిపోయి అమూల్య జీవితాన్ని నాశనం చేద్దామనుకున్నారా? అమూల్యకు ఈ విషయాలన్నీ చెప్తాను, నువ్వు రావల్లి అక్క. అమూల్యకు విశ్వం మీద ప్రేమ విరిగిపోయేటట్టు చెయ్యాలి, విశ్వ ఎలాంటి వాడో అమూల్యకు తెలిసేటట్టు చెయ్యాలి, అప్పుడే మనం అమూల్య జీవితాన్ని కాపాడగలమని చెప్పనేసరికి ఉండు ఇప్పుడే నేను వెళ్ళి అమూల్యను తీసుకొస్తానంటూ ప్రేమ లోపలికి వెళ్తుంది. ప్రేమ లోపలికి వెళ్ళేసరికి అమూల్యను కాస్త బయటకు తీసుకొస్తుంది. మరి ఇప్పుడు అమూల్యకు విశ్వ ఎలాంటి వాడో వల్లి వాళ్ళ కుటుంబం తెలియచేస్తారా, లేక తీరా మూసి బయటికి వచ్చిన తర్వాత విశ్వ మంచివాడు అంటూ ఇంకొంచెం ప్రేమ పెరిగేటట్టుగా చేస్తారా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో మరి ఎలా అమూల్యకు విశ్వకు దూరం అవుతారు, అమూల్య ప్రేమ విశ్వకు అందకుండా ఎలా దూరం చేస్తారు, ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం.
మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.